వెల్కమ్ టు కావేస్ మీడియా. పవన్ కళ్యాణ్ దెబ్బకి బొట్టు పెట్టిన జగన్. అవును, ఏనాడు ప్రెస్ మీట్ ముందుకు వచ్చినప్పుడు బొట్టు పెట్టని జగన్ ఈనాడు ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసి బొట్టు పెట్టుకొని ముందుకు వచ్చాడు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ దెబ్బ కొంచెం సనాతన ధర్మం దెబ్బ కొంచెం గట్టిగా తాకినట్టుంది. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవడంతోనే సినిమా ఫ్లాప్ అని చెప్పేసి, సినిమాలో కంటెంట్ లేదని చెప్పేసి, సినిమా ఫ్లాప్ అని చెప్పేసి తెగ ప్రచారం చేశారు. కానీ మొదటి రోజు రెండో రోజు వర్కౌట్ అయింది. బట్ మూడో రోజు నుంచి పబ్లిక్ రివర్స్ జెన్యున్ పబ్లిక్ టాక్ ఏంటంటే సినిమా చాలా బాగుంది అన్నట్టుగా, గ్రాఫిక్స్ కొంచెం బాగాలేదు కానీ కంటెంట్ చాలా బాగుంది, సనాతన ధర్మం, ఈ కంటెంట్ మాకు నచ్చింది, ఇది వైసీపీ వాళ్ళకు నచ్చలేదని చెప్పేసి సోషల్ మీడియాలో వాళ్ళ మీద రివర్స్ అటాక్ జరుగుతుంది. దాన్ని కప్పిపుచ్చనీకి బొట్టు పెట్టుకొని ఏనాడు జగన్ ప్రెస్ మీట్లో ఏనాడు జగన్ బొట్టు పెట్టుకోడు. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియాలో జగన్ పైన రివర్స్ అటాక్ జరుగుతుందో, సనాతన ధర్మంగా అగెనెస్ట్ జగన్ అని ఎప్పుడైతే జరుగుతుందో, హిందువుల మీద హిందూ వ్యతిరేకమైన జగన్ అని ఎప్పుడైతే సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయో, అప్పుడు ప్రెస్ మీట్ ముందుకు వచ్చినప్పుడు బొట్టు పెట్టుకొని ముందుకు వచ్చి ఏదో నానా కబుర్లు ఏదో చెప్పుకుంటూ కూర్చున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ ఏనాడు బొట్టు పెట్టలేదు. ఇప్పుడు ఎందుకు బొట్టు పెట్టావు అంటే ఎందుకు, దేనికోసం బొట్టు పెడుతున్నావు అంటే, ఒకటి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకొకటి లిక్కర్ కేస్ కుంభకోణం అనేది ఆల్మోస్ట్ పీకకు చుట్టుకుంటుంది. ఏదైనా గుడికి వెళ్ళాడో, గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని వచ్చాడో, లేదంటే ఎవరైనా చెప్పారేమో ఈ బొట్టు పెట్టుకోండి మీకు మంచి జరుగుతుందని, మొత్తానికైతే జగన్ నుదుట బొట్టు. మొదట పవన్ కళ్యాణ్ దెబ్బైతే గట్టిగా తాకుతుంది. హరిహర వీరమల్లు సినిమా గ్రాఫిక్స్ బాగాలేవు కానీ సినిమా చాలా బాగుంది. ఇంతకుముందు ముస్లింలు కాదు, ముస్లిం రాజులు మన మీద ఏ విధంగా దాడి చేశారు హిందువుల పైన అనేది కళ్ళకు కట్టినట్టుగా క్లియర్గా చూపించాడు. కాకపోతే వైసీపీ వాళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా హిట్ కావద్దు, పవన్ కళ్యాణ్ ఆర్థికంగా తొక్కాలి అనేదే వాళ్ళ ఎజెండా. అందుకనే సినిమా బాగాలేదు. కానీ అదే బాగాలేదు, అదే సనాతన ధర్మం బాగాలేదు అన్న జగన్, సనాతన ధర్మాన్ని కించపరిచిన జగన్ అదే సనాతన ధర్మం బొట్టు పెట్టుకొని మళ్ళీ మీడియా ముందుకు వచ్చినాడు. అంటే అందరినీ కాకపడుతున్నాడు అన్నట్టు, హిందువులని కాకపట్టడం తప్ప ఇందులో వేరే ఏం లేదు. క్లియర్ కట్ ఏంటంటే పవన్ దెబ్బ జగన్ అబ్బా అన్నట్టు ఉంది. పవన్ దెబ్బకి బొట్టు పెట్టుకొని మీడియా ముందుకు వచ్చిన జగన్.